పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశలో వెళ్తున్నారు. ఇప్పటి వరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ 40,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మరో 50,000కు పైగా ఆ మెజార్టీని పవన్ కళ్యాణ్ సాధించే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చెప్తూ ఉన్నాయి. మరో 10 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. దీంతో పిఠాపురంలో సంబరాలు మిన్నంటాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 40,000 ఓట్ల ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లు సాధిస్తారా, 1,00,000 ఓట్లు మెజార్టీని సాధిస్తారా అంటూ భారీ ఎత్తున బెట్టింగ్స్ జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒక దశలో నెక్ టు నెక్ ఉంటుంది వంగా గీతాన్ని కూడా అనుకున్నారు. కానీ నెక్ టు నెక్ కాదు, ఏ మాత్రం కూడా వెనక్కు తిరిగి చూస్తే ప్రత్యర్థి ఎక్కడా కూడా కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 40,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 8 రౌండ్లకి 40,000 ఓట్ల ఆధిక్యం అంటే 10 రౌండ్లు రౌండ్కు 5,000 మెజార్టీ వేసుకున్న ఖచ్చితంగా మరో 50,000 ఓట్ల ఆ మెజార్టీని పవన్ కళ్యాణ్ సాధిస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆధిక్యంలో. టీడీపీ కూటమి 157 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తోంది. జనసేన 20 స్థానాల్లో, జనసేన ఆంధ్రప్రదేశ్లో 20 స్థానాల్లో పోటీ చేసింది. 21 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాల్లో జనసేన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. టీడీపీ 144 చోట్ల పోటీ చేసింది. ప్రస్తుతం 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 10 చోట్ల పోటీ చేసింది. 7 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. 175 స్థానాల్లో వైసీపీ పోటీ చేసిన కేవలం 18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనబరుస్తోంది. ఒకసారి పిఠాపురం సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. 8 రౌండ్లకి 40,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అంటే ఏంటి, మెజార్టీ పైన అక్కడ ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఎటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి? మొదటి నుంచి ఏదైతే జనసేన అభిమానులు చెప్తూ వస్తున్నారో 1,00,000 మెజార్టీ అని వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా చెప్పి వస్తారు. కానీ అందరూ కూడా కొట్టిపారేశారు. కేవలం పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు అనేది ఒక మాట అనిపించేది. కానీ దానికి తగ్గట్టుగా జన సైనికులు ఏదైతే మాట చెప్పారో అదే విధంగా 1,00,000 మెజార్టీ మన ప్రతి రౌండ్లో కూడా రౌండ్కి కూడా మెజార్టీ పెరుగుతుంది తప్ప ఏమాత్రంతో కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడంతా కూడా కనబడుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే మొదటి రౌండ్లో చూసుకుంటే 4,196 రావడం జరిగింది. రెండో రౌండ్లో 3,811 రౌండ్, అలాగే మూడో రౌండ్లో 5,494 ఓట్లు వచ్చాయి. అలాగే నాలుగో రౌండ్లో చూసుకుంటే 5,645 వచ్చాయి. ఐదో రౌండ్లో చూసుకుంటే 3,673. అలా మొత్తంగా 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 40,693 ఓట్ల మెజార్టీతో కనపడుతున్నారు. 8 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరొక 10 రౌండ్లు ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే 8 రౌండ్లకే 40,000 మెజార్టీ ఉంటే ఇంకా 10,000కే ఇంకా 1,00,000 దాటే అవకాశం ఉందంటూ ప్రధానంగా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. అలాగే ప్రధానంగా జనసేన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఉమ్మడి తూర్పుగోదావరిలో పోటీ చేస్తున్నటువంటి జనసేన 5 స్థానాల్లో కూడా మొత్తం అన్ని కూడా మొత్తం ఆధిక్యత కనపరుస్తుంది. ఒక పక్కన రాజనగరంలో బత్తుల బలరామకృష్ణ కూడా భారీ అక్కడ ఆధిక్యత కనపరుస్తున్నారు. అలాగే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలో ఆధిక్యత కనపరుస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ కూడా ఆధిక్యత కనపరుస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కందుల దుర్గేష్ కూడా స్వల్ప మెజార్టీతో నిడదవోలులో కూడా ప్రధానంగా కనపడుతున్నారు. రాజాల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. మొత్తం అన్ని నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రామచంద్రపురంలోనే అనపర్తిలో వైసీపీ మొదట్లో కనిపించినప్పటికీ, అలాగే రామచంద్రపురంలో కూడా టీడీపీ అభ్యర్థి అక్కడ కూడా ప్రధానంగా అక్కడ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 10,000 మెజార్టీ పైన ఉన్నది. అలాగే అనపర్తిలో ఏదైతే బీజేపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా బ్రేకింగ్ న్యూస్, రాజమండ్రి రూరల్ లో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఓడిపోయారు. ఆయన రామచంద్రపురంలో గతంలో